వాళ్ళమ్మ పెట్టడం కాదు. ఈనాడు మనకు కూడా మనమ్మ కూడా వచ్చేసి మనం కాళ్ళకి దండం పెడితే మనమ్మ కూడా రక్ష పెట్టద్ది. రక్ష పెడితే మనకు కూడా ఏ ఆపదలు రావు, ఏ ప్రమాదాలు మనకు జరగవు. అసలు మనకు అన్ని ప్రమాదాలకి కష్టాలకి కారణం ఏంటంటే మనము ప్రత్యక్ష దైవం మన కళ్ళ ఎదురుగా ఉన్న మన తల్లి అమ్మ. ఆ అమ్మకు మనం నమస్కారం చేయము. ఆ అమ్మకు నమస్కారం చేయకపోతే నువ్వే ప్రయోజనం పొందుతావు? ఏం పొందవు. తల్లి పరబ్రహ్మం. ఎవరి బిడ్డలకైనా కానీ వాళ్ళ తల్లి నిజంగా పరబ్రహ్మం. ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు అందరూ వచ్చేసి అమ్మను ఆవహించి ఉంటారు. అమ్మ నోటి గుండా ఏదైతే వాక్కు వస్తుందో అమ్మను వచ్చేసి కాళ్ళకి దండం పెడితే చాలు, నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఏ పని మీద పోయే ముందు అమ్మకు దండం పెట్టుకొని పోతే, అమ్మ లేనివారు అమ్మను స్మరించుకొని మనసులోనే అమ్మకు వచ్చేసి దండం పెట్టుకుంటే నువ్వు పోయే పని నెరవేరద్ది. అంత శక్తి ఉంటుంది అమ్మ. అందుకే మాతృదేవోభవ అన్నారు. అమ్మ అంటే సమాజంలో